జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మడక బంగారాజు స్వగృహంలో ఎమ్మెల్యే పంచకర్ల మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం కలిగి ఉండాలి అని, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా ఆర్థికంగా భరోసా లభిస్తుందన్నారు. జనసేన సభ్యత్వం పొంది అకాల మరణం పొందిన వారికి సుమారుగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇప్పటికీ 10 కోట్ల రూపాయల సహాయం చేయడం జరిగిందన్నారు. చిన్నారులపై ఇటీవల జరుగుతున్న ఘటనలు బాధాకరమని, అటువంటి మానవ మృగాలకు కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు. సమావేశంలో నాయకులు గల్లా శ్రీనివాసరావు, సాలాపు అప్పారావు, మడక పైడిరాజు, జనార్దన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గాని, హోంశాఖను గాని, అలాగే ప్రజలను గాని అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవి రోజు రోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ మాలో రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మొన్న జరిగిన కడపలో జరిగిన సంఘటన, 3 ఏళ్ల పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఓ పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాన్ని తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి 3 ఏళ్ల బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషి అని మనం ఏమన్నా అనగలమా? మానవ మృగం కాకపోతే 3 ఏళ్ల పాప అంటే అసలు ముక్కు పచ్చలారని పాపలను కూడా చెరుస్తూ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకు కఠినమైన శిక్షలు లేకపోతే మనం ఏం మాట్లాడినా వృధానే అవుతుంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంశాఖని, పోలీస్ డిపార్ట్మెంట్ని, మీరు ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఇది మనం మాట్లాడుతున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా, ఎన్ని కుటుంబాలు బాధార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థాలు ఆగు. దయచేసి పోలీస్ శాఖ, హోంశాఖ త్వరితగతిన దీని మీద ఒక మంచి చర్య తీసుకోకపోతే అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి గంజాయి మన దగ్గర కూడా చూస్తా ఉన్నాం. కొన్ని ఏరియాల్లో రాత్రులు అయితే